మ్యామ్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ పెళ్ళైన వెంటనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటున్నారు. ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నారు. అది ఎందువల్ల జరుగుతుంది? జనరల్గా మ్యారేజ్ అయిన వెంటనే సెక్స్కి ఫస్ట్ టైం ప్రోన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే లోపల బార్తలిన్ ఇన్ఫెక్షన్ అంటారు. బార్తలిన్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ టైం ఇట్లా ప్రోన్ అవుతారు కదా, ఆ బార్తలిన్ గ్లాండ్ సిస్ట్ కానీ ఇన్ఫెక్షన్ కానీ దానివల్ల మంట, దురద ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు స్టార్టింగ్లో యాంటీబయాటిక్స్ వాడతారు, బట్ కొంతమందికి తగ్గుతుంది, కానీ కొంతమందికి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి వెజనల్ డూషింగ్ అంటారు. వెజనల్ డూషింగ్ విత్ మెడికేటెడ్ ఆయిల్స్ చెప్పిన ఆయిల్స్ ఏ ఆయిల్స్ అయినా ఆయుర్వేదిక్లో మెడికేటెడ్ ఆయిల్స్, మెడికేటెడ్ ఘీ చాలా ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ అంటే పేషెంట్ వెళ్తారు కదా, పేషెంట్కి ఉన్న ప్రాబ్లంకి తగ్గట్టు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్, ఫీమేల్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ఉంటారు కదా, వాళ్ళ ఉన్న ఏరియాలో ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేద బిఎంఎస్ చదివిన ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ డూషింగ్ అనేది చేస్తారు. డూషింగ్, ఈ పిచ్చువనింగ్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మెయిన్ జరిగే టెక్నాలజీ ఏంటి అంటే జనరల్గా బాడీలో అంతా కూడా వాక్యూల్స్ ఉంటాయి. అంటే బాడీ మనం ఫామ్ అయ్యేటప్పుడు వాక్యూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, ఇది ఒక వాక్యూల్ ప్లేస్. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, ఇది ఒక వాక్యూల్ అనమాట. అంటే మనకి ఓపెన్ అవుతుంది, అంటే రెస్పిరేటరీ సిస్టంలోకి మనకి ఎయిర్ వెళ్తుంది, డైజెస్టివ్ సిస్టంలోకి ఫుడ్, వాటర్ వెళ్తుంది. అట్లాగే యూరినరీ సిస్టమ్ నుంచి అన్వాంటెడ్ వేస్ట్ వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. అట్లాగే ఈ వెజైనా కూడా ఏంటంటే వెజైనా కూడా ఒక ఫ్లోరా ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. అట్లాగే ఈవెన్ యూట్రస్లో కూడా లేయర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజైనా లేయర్ తీసుకున్నాం అనుకోండి, వెజైనల్ వాల్ అంతా కూడా ఏంటంటే ఒక ఎపిథీలియల్ లేయర్ కవరింగ్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా దీన్నే హైమన్ అని కూడా అంటారు. అంటే జనరల్గా తీసుకునే హైమన్ కాదు, ఇది యాక్చువల్గా రియల్ హైమన్ ఇదే అనమాట. ఆ ఫ్లోరా ఏంటంటే బాడీ నుండి ఏదైనా సరే అంటే అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. అంటే బాడీలో ఉన్న అన్వాంటెడ్ వేస్ట్ బయటకు వదులుతుంది, అదే మనకి వైట్ డిశ్చార్జ్ కింద అట్లా వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ టైంలో ఈ ఫ్లోరా ఏంటంటే బ్రేక్ అవుతుంది. ఎపిథీలియం అంటే ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్లోరా ఇలా ఉండే ఫ్లోరా అనేది స్టార్టింగ్లో డ్రై అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఈ టైంలో ఏంటంటే బాగా మ్యూకస్గా తయారవుతూ ఉంటుంది, స్లైమీగా. సో అదేంటంటే బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఈ ఏరియాస్లో మనము ఇది ఆయిల్స్తో, మెడికేటెడ్ ఆయిల్స్తో, ఘీతో ఇట్లా ట్రీట్మెంట్ చేయటం వల్ల యూజ్ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఫ్లోరా మ్యూకస్ ఉంటుంది కదా, మ్యూకస్ ఈ ఫ్యాట్స్ ఏదైతే మెడికేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి కదా దీన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఓకే, ఈ లోపల ఉన్న ఈ ఫ్లోరా ఉంటుంది కదా, దీన్ని మ్యూకస్ ఉంటుంది కదా, ఈ మ్యూకస్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కొలెస్ట్రాల్ అంటారు. ఈవెన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి మ్యూకస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు కలిపి అంటే ఇప్పుడు అది దేని వల్ల బయటకు రాదు, ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ వల్ల బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే మ్యూకస్ ఉంటుందో, ట్రైగ్లిజరైడ్స్ దీనికి అతుక్కుంటుందో ఇది బయటకు వస్తుంది, దాంతో కలిసి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని వెనకాల లేయర్ ఉంటుంది కదా, ఆ వెనకాల లేయర్ హీలింగ్కి యూజ్ అవుతుంది. అది ఎట్లా యూజ్ అవుతుందంటే ప్రతి సెల్ బాడీలో టాప్ టు బాటమ్ ఏ సెల్ అయినా సరే దాని చుట్టూ ఒక బైలిపిడ్ లేయర్ ఉంటుంది. ఆ బైలిపిడ్ లేయర్ ఏదైతే ఉందో అది మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ ఫ్యాట్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉండే ఎపిథీలియం ఉంటుంది కదా, సో ఈ బైలిపిడ్ లేయర్ ఈ మనం వాష్ చేస్తాం కదా ఆయిల్స్తో, వాష్ చేసేటప్పుడు అది కొంచెం వేడిగా ఇస్తాం, చల్లగా ఇవ్వము. ఆ వేడి వల్ల ఈ కొలెస్ట్రాల్, ఈ మ్యూకస్ అనేది కరుగుతుంది, స్లైమీనెస్ తగ్గుతుంది, వాష్ అవుట్ అవుతుంది. అట్లాగే దీని వెనకాల ఉన్న సెల్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ ఆయిల్స్ తీసుకుంటాయి, ఆయిల్స్. నెక్స్ట్ దీంట్లో ఉన్న మెడికేటెడ్ ఆయిల్స్ కదా, మెడిసిన్స్ తీసుకొని సో వాటికి అవి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో అన్ని సెల్సే కదా, సో వాటికి మళ్ళీ రీజనరేట్ అయ్యి బైలిపిడ్ లేయర్ వాటి చుట్టూ చేసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ అయ్యిందనుకోండి, లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యేటప్పుడు దగ్గిన తుమ్మిన యూరిన్ పడిపోవటము, నెక్స్ట్ ఎక్కువసేపు యూరిన్ ఆపుకోలేకపోవటం. అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా, పిల్లలకి అంటే ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు 20 ఎగ్జాంపుల్ 30 years ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి అంతే దగ్గర తుమ్మిన యూరిన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యూరిన్ లీకేజ్ అనేది ఉంటుందన్నమాట. అవును, ఇక్కడ ఏంటంటే పెల్విక్ రీజన్ అంటే మజిల్స్ లూజ్ అవుతాయని అంటారు. సో మజిల్స్ ఎందుకు లూజ్ అవుతాయంటే ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఎపిథీలియం లేయర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది.
అచ్చా. సో అట్లా బ్రేక్ అవటం వల్ల ఇక్కడ లూజ్ అవుతుంది. ఓకే ఓకే, అర్థమైంది. సో ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లాత్ ఉంది, క్లాత్ ఇట్లా కట్ చేస్తాం కదా, కట్ చేసేటప్పుడు ఎట్లా బ్రేక్ అవుద్ది కదా, అది యాక్చువల్గా మామూలుగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు కదా, వాడేటప్పుడు ఏంటంటే దాని మట్టుకు అది ఎండిపోతుంది. ఎండిపోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక ఏరియా లూజ్గా ఉంటుంది, ఒక ఏరియా టైట్గా ఉంటుంది. సో ఇట్లా జరుగుద్ది అనమాట. కానీ అలా కాకుండా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో ఇట్లా యోని ప్రక్షాళన ఇట్లాంటివి చేయించుకుంటే ఏమవుతుందంటే ఈ బ్రేక్ అయిన ఎండోమెట్రియం అనేది, ఎండోమెట్రియం కాదు, ఎపిథీలియం లేయర్, అది మళ్ళీ రీగెయిన్ అవుతుంది, మళ్ళీ దాని మటుకు అదే తయారవుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న మెకానిజం ఇది. సో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల జనరలీ యూరిన్ లీకేజ్ అనేది రెగ్యులర్ గా ఫేస్ చేసే సమస్య. వాళ్ళు ఏమనుకుంటారంటే నరాల బలహీనత వల్ల, వయసు రావడం వల్ల అనుకుంటారు, కానీ ఇన్ఫెక్షన్ వల్ల స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ తో స్టార్ట్ అవుతుంది. అలా ఇయర్స్ అవుతున్న కొలది అదేంటంటే న్యూరో ప్రాబ్లం కింద, పెల్విక్ మజిల్స్ లూజ్ అవ్వటం అని న్యూరో ప్రాబ్లం అని అంటారు. పెల్విక్ మజిల్స్ లూజ్ అవ్వటం అంటే ఇట్లా బ్రేక్స్ అయిపోతూ ఉంటుంది కదా ఎపిథీలియం, సో ఇక్కడ మజిల్ లూజ్ అయిపోద్ది. సో ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఇది ఎండిపోతుంది. ఇంకా కంప్లీట్ గా ఎండిపోవటం వల్ల మనకి ఎప్పుడైతే న్యూరో ప్రాబ్లం అనేటప్పటికి ఏంటంటే ఈ ఎండిపోవటం వల్ల ఈ డెండ్రైట్స్ ఏదైతే ఉంటుందో, నర్వ్ సెల్స్ ఏదైతే ఉంటుందో చివర్లు డ్రై అయిపోతే అవి పనిచేయవు, సిగ్నలింగ్ ఉండదు కదా, ఇంకా పోగా ఇంకా సిగ్నలింగ్ ఉండదు, సో డ్రై అయిపోద్ది. సో దాన్ని న్యూరో ప్రాబ్లం అంటారు. ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ పర్టికులర్ డిసీజ్ అంటే దగ్గిన తుమ్మిన యూరిన్ పడిపోవటం, ఎక్కువసేపు యూరిన్ ఆపుకోలేకపోవడం, ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అని అనుకుంటే అదో మేజర్ ప్రాబ్లమ్. సో కంఫర్ట్ గా ఉండలేరు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఇది నార్మలే, న్యాచురలే అని చెప్పి వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఆ టైంకి ఏదో యాంటీబయాటిక్ వాడేసి ఊరుకుంటారో వీళ్ళకి లాంగ్ టర్మ్ సఫరింగ్ అనేది, లాంగ్ టర్మ్ ఏదైనా ఒక పెద్ద డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్దీ వ్యాధి ముదిరిపోతుంది. ఎందుకంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ఇట్స్ నాట్ అ డిసీజ్, ఇట్ ఈస్ అ సిమ్టమ్. ఓకే, ఈ సిమ్టమ్ అనేది చాలా డిసీజెస్ అంటే ఒక 20 టైప్స్ ఆఫ్ డిసీజెస్ లో మనకి ఉంటుంది. ఈవెన్ ప్రీ క్యాన్సరస్ లో కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూరిన్ అదే ఇన్కాంటినెన్స్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ సిమ్టమ్ వచ్చినప్పుడే జాగ్రత్త పడి ముందే చూపించుకుని ఉంటే చక్కగా మన చేతుల్లో ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద అంటే ఫస్ట్ భయపెడతారు, రెండు ఉన్నాయి. అంటే బయట ఎట్లా ఉంటుందంటే ఆయుర్వేదిక్ అనేసరికి కిడ్నీస్ పాడైపోతాయి, ఇట్లా లేనిపోని ఇంకొక విషయం ఏంటంటే లేట్ గా క్యూర్ అవుతుందన్న ఆలోచన ఉంది. బట్ ఇవేవి ఈవెన్ వాళ్ళకి ఓరల్ మెడికేషన్ తీసుకోవద్దు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్. వీళ్ళు ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా అంటే ఇప్పుడు పర్టికులర్ డాక్టర్ అని కాదు, ఏ క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా, విమెన్ లేడీ డాక్టర్స్, క్వాలిఫైడ్ బిఎంఎస్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. యోని ప్రక్షాళన అని అంటే చాలు వాళ్ళు చేయగలుగుతారు. సో ఇది పెద్ద కాస్ట్తో కూడుకున్నది కాదు. యాక్చువల్గా కషాయంతో కూడా చేస్తారు, కానీ కషాయం లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇవ్వదు.